లాస్ట్ వీడియోలో మనము డీసీ కప్లింగ్, డైరెక్ట్ కప్లింగ్ మెథడ్ అంటే చూసుకుందాం. ఈ వీడియోలో వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ కప్లింగ్ మెథడ్ అంటే ఏందో చూద్దాం. ట్రాన్స్ఫార్మర్ కప్లింగ్ మెథడ్ అంటే ఇప్పుడు మామూలుగా కప్లింగ్ మెథడ్ అనేది మనకు ఎందుకు యూజ్ చేస్తాము అంటే, కప్లింగ్ మెథడ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇది ఇన్పుట్ అనేది నేను ఈ సిగ్నల్ ఇచ్చిన, నాకు సేమ్ అవుట్పుట్, ఈ అవుట్పుట్ అనేది ఇక్కడ ఎటువంటి డిస్టార్షన్ లేకోకుండా, ఎనీ అదర్ ఎలిమెంట్స్ యాడ్ కాకోకుండా సేమ్ అదే అవుట్పుట్ వచ్చేదానికి ఈ కప్లింగ్ మెథడ్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ కప్లింగ్ కదా. ఫస్ట్ ఇది ట్రాన్సిస్టర్ అంటాం. ఇక్కడ ఆరో మార్క్ ఉంటే అది ఎమిటర్, దానికి స్ట్రైట్గా ఉండేది కలెక్టర్, దానికి మిడిల్లో ఉండేది బేస్. ఇది కూడా సేమ్ ఆరో మార్క్ ఉన్నది ఎమిటర్, బేస్, కలెక్టర్. చేసిన తర్వాత ప్రతిదాంతో మనము కలెక్టర్ రెసిస్టెన్స్ అనేది ఇస్తాం. దీనికి కూడా కలెక్టర్ రెసిస్టెన్స్ అనేది, దీనికి ఇప్పుడు ఇక్కడ ఇది లోడ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి బేస్ రెసిస్టెన్స్, ఇది స్టేజ్ 1 అంటాం. దీన్ని మనం స్టేజ్ 1, దీన్ని స్టేజ్ 2 అంటాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బేస్ రెసిస్టెన్స్ అనేది కన్ఫామ్గా ఇది స్టేజ్ 2 కాబట్టి RB2, ఇక్కడ స్టేజ్ 1 కాబట్టి RB1 ఇచ్చిన తర్వాత సప్లై అనేది దీనికి ఇస్తాం. ఈ ట్రాన్సిస్టర్కి VCC అనేది సప్లై. ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ కప్లింగ్ కాబట్టి ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ కప్లింగ్, ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఎందుకు ప్లేస్ చేసినామో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేయాలి, మనము ఇలా ఉంటే ఈ సింబల్స్ అనేది ఫస్ట్ నేర్చుకోవాలి. ఇలా ఉంటే సిగ్నల్ వచ్చేసి AC వోల్టేజ్ అంటాం, అలా ఇలా ఉంటే DC వోల్టేజ్ అంటాం, ఇలా ఉంటే అప్వర్డ్ కరెంట్, డౌన్ ఉంటే డౌన్వర్డ్ కరెంట్, ఇలా ఉంటే ఫార్వర్డ్, ఇలా ఉంటే బ్యాక్వర్డ్. ఇలా మనము ఈ సింబల్స్ అనేవి ఫస్ట్ తెలియాలి. ఇక్కడ వచ్చేసి మనం AC వోల్టేజ్ ఇచ్చిన, ఇక్కడ కప్లింగ్ CC1 అంటే కప్లింగ్ కెపాసిటర్ 1 అనమాట. కప్లింగ్ కెపాసిటర్ అనేది ఇచ్చిన తర్వాత ఈ ట్రాన్సిస్టర్కి ఈ సిగ్నల్ అనేది ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ కప్లింగ్ కాబట్టి ఇది స్టేజ్ 1కి స్టేజ్ 2కి మిడిల్లో ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ప్లేస్ చేస్తాం. ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ప్లేస్ చేసి ఈ నుంచి ఇక్కడ బేస్కి కనెక్ట్ చేసిన, అంటే ఇక్కడ ఇదంతా అంటే ఫస్ట్ స్టేజ్ యొక్క ఇన్పుట్ అనేది ఫస్ట్ స్టేజ్ యొక్క అవుట్పుట్ అనేది సెకండ్ స్టేజ్ యొక్క ఇన్పుట్కి కనెక్ట్ చేస్తే దాన్నే మనం కప్లింగ్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ అనేది ఇక్కడ ప్లేస్ చేసిన కదా, ఇక్కడ 2 స్టేజెస్ ఉన్నాయి కాబట్టి ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ ప్లేస్ చేసిన. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ కూడా ఉంటే ఇక్కడ కూడా ట్రాన్స్ఫార్మర్ ప్లేస్ చేయాలి. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ 1, ఇక్కడ 2, అలా ఎన్ని ఉంటే అట్లా మనం ట్రాన్స్ఫార్మర్స్ అనేవి ప్లేస్ చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇంకా టూ స్టేజెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ RL అనేది లోడ్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఒకవేళ 3 స్టేజెస్ ఉంటే ఇక్కడ కూడా ట్రాన్స్ఫార్మరే ప్లేస్ చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ ట్రాన్స్ఫార్మర్ కప్లింగ్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే పవర్ని యాంప్లిఫై అంటే పవర్ని పెంచేదానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ డయాగ్రామ్ అనేది మీకు ఈ సర్క్యూట్ అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. దేన్నైతే స్కెచ్తో రాసినామో అది వచ్చేసి కప్లింగ్. ఇది స్టేజ్ 1, స్టేజ్ 2 అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ మనం కప్లింగ్ చేస్తాం. విత్ హెల్ప్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్తో కప్లింగ్ చేస్తాం. దాని తర్వాత ట్రాన్స్ఫార్మర్ కప్లింగ్ అనేది మనం ఎలా కన్స్ట్రక్ట్ చేసినామో దానికి 3 పాయింట్స్ అనేవి మనం రాద్దాం. ఇన్ దిస్ మెథడ్ ద ప్రైమరీ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ యాక్ట్స్ యాజ్ అవుట్పుట్ లోడ్ అండ్ ద సెకండరీ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ ఈజ్ కనెక్టెడ్ టు ద స్టేజ్ 2. ఇప్పుడు ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీ ట్రాన్స్ఫార్మర్, సెకండరీ ట్రాన్స్ఫార్మర్ ఉంటాయి. ఈ ప్రైమరీ ట్రాన్స్ఫార్మర్ ఏంది, యాక్ట్స్ యాజ్ ది అవుట్పుట్ ఆఫ్ లోడ్. ప్రైమరీ ట్రాన్స్ఫార్మర్ అనేది ఇక్కడ లోడ్గా యాక్ట్ చేస్తుంది. సెకండరీ ట్రాన్స్ఫార్మర్ అంటే ఇది దేనికి కనెక్ట్ అయింది, స్టేజ్ 2కి కనెక్ట్ అయింది అనమాట. అదే మనం ఇక్కడ మ్యాటర్లో రాసినాం. సెకండరీ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ ఈజ్ కనెక్టెడ్ టు ద స్టేజ్ 2 యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ కప్లింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద రేడియో ఫ్రీక్వెన్సీకి ఇది అనేది మనకు యూజ్ చేస్తాం. రేడియో ఫ్రీక్వెన్సీ అంటే ఏంది, మ్యూజిక్ అనేది మనకు ఎక్కువ సౌండ్ కావాలంటే మనము స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అనేది యూజ్ చేయాలి. అంటే ఫ్రీక్వెన్సీని దాని యొక్క సౌండ్ అనేది ఎక్కువ రిలీజ్ చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి దీని యొక్క రేడియో ఫ్రీక్వెన్సీ వచ్చేసి గ్రేటర్ దెన్ 20 హెర్ట్జెస్ కంటే ఎక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూద్దాం. ద ట్రాన్స్ఫార్మర్ కప్లింగ్ ప్రొవైడ్స్ గుడ్ ఇంపిడెన్స్ మ్యాచింగ్, therefore maximum power is transferred from the stage to next stage. ఒక స్టేజ్ నుంచి ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పర్సన్ విత్ హెల్ప్ ఆఫ్ ద మైక్ మాట్లాడుతూ ఉంటే దాన్ని మనకు ఎక్కువ సౌండ్ వినిపించేదానికి ఈ కప్లింగ్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేసి మనము వాయిస్ అనేది రేజ్ చేసి సెకండ్ స్టేజ్ అంటే ఇక్కడ చాలామంది కూర్చొని ఉన్నారు అంటే ఇతను మాట్లాడే మాటలు వీళ్ళకందరికి వినపడాలంటే మనము ఈ
రేడియో ఫ్రీక్వెన్సీ అంటే మనం మ్యూజిక్ అయినా అదే స్పీకింగ్ అంటే మాట్లాడేదానికైనా ఈ అన్ని దాంట్లకి స్పీకర్స్కి అన్ని దాంట్లకి ఈ ట్రాన్స్ఫార్మర్ కప్లింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ ట్రాన్స్ఫార్మర్ కప్లింగ్ మెథడ్. ఇంతటితో కప్లింగ్ మెథడ్స్ అనేటి 3 అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. లాస్ట్ వీడియోలో చూడడంలో లాస్ట్ వీడియోలో చూస్తే మీకు క్లియర్గా ఇవి అర్థమైతాయి. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.